వెల్కమ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసరికి మా చిన్న పాప రుషిక బర్త్డే అనమాట. ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము. 365 ఒత్తులు కూడా ఆ రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెలిగించామన్నమాట. మేము 2 చోట్ల వెలిగిస్తామన్నమాట. శివాలయంలో అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా వెలిగిస్తూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్. సో ఆ రోజు బర్త్డే కూడా 2 కలిసి వచ్చినాయి. పౌర్ణమి రోజు కుదరలేదు. సో ఇంకా నెక్స్ట్ శనివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పొద్దున్నే అది చేసేసుకుని పూజ, తర్వాత స్వామిని దర్శించుకుని ఇంకా ప్రసాదానికి కట్టామన్నమాట. ఆ రోజు బర్త్డే కదా, అందుకని మనం మనీ పే చేస్తే ఆ రోజు ప్రసాదానికి తర్వాత మనం ఇలా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. మనం ఒకవేళ సేవ చేయాలనుకుంటే కట్టినా కట్టకపోయినా కూడా మనం అక్కడ కూర్చుని అట్లా మనకి ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు వచ్చి అక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసే ప్లేస్లో మనం అడిగి చేయించనమాట. సో ఆ రోజు వాళ్ళకి కూడా మంచిది, పిల్లలకి కూడా ఇవ్వటం అది తెలుస్తుంది, అలాగే వాళ్ళ చేతితో ఇస్తే మంచిది కదా అని చెప్పి పిల్లల చేత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం అది ఇప్పించామన్నమాట. తర్వాత నేను కూడా కొద్దిగా కూర్చుని అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అందరికీ ఇచ్చానమాట. తర్వాత మొన్న మీకు దుప్పట్లు అవి చూపించాను కదా, నాకు ఎవ్రీ ఇయర్ దుప్పట్లు పంచిపెట్టే అలవాటు ఉందని. సో ఇంకా అదే రోజు మా చిన్న పాపతో ఇప్పించానమాట. కొంతమంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరికీ చలిలో పిల్లలు అవి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మనం చేయగలిగినంత వరకు చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. తర్వాత వచ్చేసరికి ఇది లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా ఇలా బర్త్డేస్కి డొనేట్ చేయాలనుకున్నా కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇదైతే హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇలా ఇది చూసి ఎవరైనా కొద్దిగా డొనేట్ చేస్తే ఆ పిల్లలందరూ చక్కగా కడుపు నిండా తింటారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. మనం కనుక ఏదైనా అకేషనల్గా కానీ ఇట్లా మీ బర్త్డేస్కి కానీ ఏదైనా ఒక అకేషన్ రోజు మీరు ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయన్నమాట. ఇదైతే లాలనా ఫౌండేషను. సో మనం వాళ్ళకి ఇట్లా ఆ రోజు మనం బర్త్డే కానీ ఏదైనా అకేషన్ మంచి రోజు, దానికి బర్త్డే అయినా ఉండక్కర్లేదు, మీకు ఈరోజు ఇవ్వాలి అనిపిస్తే ఆ రోజు మీరు అట్లా ఆ రోజు ఫుడ్కి మేము బ్రేక్ఫాస్ట్కి అని, లంచ్కి అని ఇంతని, డిన్నర్కి ఇంతని ఇట్లా ఉంటుందన్నమాట. అంతమంది పిల్లలకి భోజనం పెట్టడానికి సరిపడా వాళ్ళు కి ఇస్తే మనం ఫోన్పే, జీపే అట్లా వాళ్ళకి చేసేస్తే వాళ్ళు ఆ రోజు ఫుడ్ పెడతారు. ఆ రోజు మన ఎవరి పేరు అయితే మనం చెప్తామో వాళ్ళ పేరు అక్కడ చెప్పి వాళ్ళందరికీ వాళ్ళ చేత విషెస్ చెప్పిస్తారనమాట. నాకు తెలిసి అందులో ఉండే సంతోషం ఇంకెందులో ఉండదు అనిపిస్తుంది. ఇది మేము బయటకు వచ్చి ఫుడ్ తినేది ఇదంతా పిల్లలు వీళ్ళ కొద్దిగా సంతోషం కోసం, తర్వాత వాళ్ళు నా బర్త్డే ఏం చేసుకోలేదని ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం ఇట్లా వస్తుంటాం. కానీ అట్లా మనం ఖర్చు పెట్టే దాంట్లో ఇట్లా ఇస్తే వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే అదే చాలా పెద్ద సెలబ్రేషన్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా ఆ 2 పనులు అయిపోయినాయి అనమాట. ఆఫ్టర్ దట్ ఇంకా అది అయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, రెస్టారెంట్కి వచ్చాము. గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 12:30, 1 అయిపోయిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసుకుని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది వచ్చేసరికి పామ్ మెడోస్ రిసార్ట్ రెస్టారెంట్ అనమాట. ఇది మాకు చాలా దగ్గరలోనే ఉంది. మాకు ఎప్పుడు తెలీదు, 5-6 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాం. కానీ దగ్గరలోనే, కానీ ఇంత మంచి రిసార్ట్ ఒకటి ఉందని, లోపల ఇంత పెద్ద పెద్ద కమ్యూనిటీ ఉంది, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయని మాకు కూడా తెలియదు అనమాట. సో దట్ ఇది ఒక మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసామనిపించింది. నియర్ బై ఉన్న రెస్టారెంట్స్ అన్నీ ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఇంకా రోజు లేట్ అయిపోతుంది, ఇంకా దూరం వెళ్ళడానికి కూడా ఏం లేదని చెప్పి సర్చ్ చేసామన్నమాట. సో ఇది ఒకటి కనబడింది, ఇదేదో కొత్తగా ఉంది, బాగుంది కదా అని చెప్పి అంటే అప్పుడు మా హస్బెండ్ అన్నారు, మా ఆఫీస్ కొలీగ్స్ కూడా కొంతమంది అక్కడ వెళ్ళి స్టే చేశారు, బాగుంటుందంట అని చెప్పి అంటే, సో ఇంకా అయితే వెళ్దాము, ఆల్రెడీ కొంతమంది వెళ్ళొచ్చారు కాబట్టి సో ట్రై చేయొచ్చని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం, మంచి రిసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీగా ఉంటుందన్నమాట. మేమైతే ఓన్లీ ఫుడ్ తినడానికే వెళ్ళాము.
ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలి. చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. పూల్లో దిగుతాం అంటారు. మేమైతే అప్పటికి అక్కడికి ఏం తీసుకెళ్ళలేదు. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కానీ ఏమి మనం ఓన్లీ తినడానికి వచ్చాం కదా, ఈసారి ఎప్పుడైనా వచ్చి స్టే చేద్దాంలే, మీకు నచ్చింది కదా అని చెప్పి ఇంకా చెప్పామన్నమాట. సో కాసేపు అక్కడ వాళ్ళు అదంతా ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళామన్నమాట. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పూల్స్ ఒకటే కాదు, కొత్త బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది, ఇండోర్ పూల్స్ ఉన్నాయి లోపల. చాలా మంచి ప్లేస్ అనమాట ఇదైతే మాత్రం. ప్లేస్ చిన్నదే కానీ మొత్తం అంతా స్పేస్ని యూటిలైజ్ చేశారు. టూ మెనీ పూల్స్, అలాగే ప్లే జోను, అలాగే ఎంతవరకు మనం ఉన్న టైంని స్పెండ్ చేయొచ్చా అని కంప్లీట్గా అంత టైంని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. బోరింగ్ అనేది ఉండదు. కాసేపు బాస్కెట్బాల్ ఆడొచ్చు, కాసేపు టెన్నిస్ ఆడొచ్చు, కాసేపు షటిల్ ఆడొచ్చు. చిన్నపిల్లలు అయితే ప్లే ఏరియా ఉంది, ప్లే ఏరియాలో కాసేపు ఆడుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పూల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి పైనుంచి ఇట్లా మనకి వాటర్ పార్క్స్లో ఉండేటట్టుగా ఉండేవి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంత చిన్న స్పేస్లో అవన్నీ చాలా బాగా కట్టారు. చుట్టూతో అంతా కమ్యూనిటీ, పామెడోస్ కమ్యూనిటీ మొత్తం విల్లా ప్రాజెక్ట్ అనమాట. అందులో ఇది ఒక రిసార్ట్ అని అనమాట. సో లొకేషన్ వైజ్గా కూడా సూపర్ ప్లేస్ అనమాట ఇది మాత్రం. ఇదంతా లోపలంతా ఇట్లా ఉంటుంది. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి మేము ఫుడ్ తిన్నాం అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. టూ మెనీ ఐటమ్స్ లేవు. ఉన్న ఐటమ్స్ వరకు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకు కూడా నచ్చింది. ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఇన్ని పూల్స్ ఉన్నాయన్నమాట లోపల. ఇది వచ్చేసరికి ఇంకా అటువైపు మనకి టెన్నిస్ కోర్ట్ ఒకటి ఉంది.
ఇది వచ్చేసరికి టెన్నిస్ కోర్ట్ అనమాట. చాలా పెద్ద స్పేస్లో కట్టారు. ఇది కూడా చిన్న చిన్నగా ఇరుగ్గా ఏం లేవన్నమాట. సో ఇదొకటి. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. ఇది షటిల్ కోర్ట్ అనుకుంటా. ఇది కూడా చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. ఇంకా అరౌండ్ 3 o'clock వరకు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా తెలిసిందే కదా, ఈవినింగ్ కిడ్స్కి కేక్ కోయిందే బర్త్డే అవ్వదు. సో ఇంకా చిన్న కేక్ ఒకటి తెప్పించి
ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వచ్చారనమాట. తనకి ఇంకా సింపుల్గా కేక్ కట్ చేసేసాము. మేము డెకరేషన్ అదేం చేయలేదన్నమాట. నాకు అవన్నీ ఇంకా పెద్ద పిల్లలు అయిపోతున్నారు కదా, ఇంకా అలాంటివి కాకుండా ఇలాంటివి ఎవరికైనా హెల్ప్ చేసేవి ఇలాంటివి అయితే బాగుంటుంది అనిపించింది. సో అందుకని సింపుల్గా జస్ట్ కేక్ కట్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చక్కగా కొద్దిగా తినేసి స్నాక్స్ అవి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. ఇలా మా చిన్న పాప రుషిక బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.